హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చామదుంపలు ఇంకా చిన్నవి ఎండి చేపలు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అది ఇలా పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మటన్ కూర కూడా సరిపోదండి, అంత టేస్ట్ అవుతుంది ఇలా పులుసు పెట్టుకుంటే. ఇది ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను. ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చేపలను అయితే నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చిన్న చేపలను అయితే నీట్గా క్లీన్ చేయడానికి ముందుగా మనం తలలో ఇంకా తోకలో కట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే నీటిలో నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టేసుకున్న చేపలని నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు ఇసుకుంటే దిగిపోతుంది. ఇప్పుడైతే చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి, నేనైతే పక్క తీసి పెట్టుకుంటున్నాను. అదే ఆయిల్లో నేను ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇవైతే కలర్ చేంజ్ అయిపోయినాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇందులోకి నేను ఒక టమాటాని అయితే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాని కూడా 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని ఆయిల్ పట్టించేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానికి మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా టమాటా అయితే మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో నేనైతే చామదుంపలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. అవి ఇంకా చిన్న చేపలను 2 కలిపి వేసుకున్నాను. నేను చామదుంపలు అయితే ముక్కలుగా కట్ చేయకుండా అలాగే వేసుకున్నాను. మీరు కావాలంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. నేను చామదుంపలు పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకి పులుసుకి సరిపోయినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మనకి దగ్గరికి అయ్యేటప్పటికి పులుసుకి సరిపోతుంది అండి ఈ వాటర్. నేను 2 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. అందులోనే చింతపండుకి బదులు నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల తీపి రాకుండా ఉంటుంది కూర. ఇలా నిమ్మకాయ పిండేసుకొని దగ్గరికి పడేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకుందాం. అంతేనండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి దగ్గరగా పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులోనే నేను ఒక రమ్మ కరివేపాకు వేసుకున్నాను, మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.